టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి భేటీ ముగిసింది. 2 గంటలకు పైగా కొనసాగిన సమావేశంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ పాల్గొన్నారు. ఉమ్మడి ప్రచారంతో పాటు సీట్ల సర్దుబాటు వ్యవహారంపై చర్చించారు. ఉమ్మడిగా నిర్వహించే సభలకు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్లను కూడా కొంతమంది ఎంపిక చేసింది ఎన్డీఏ కూటమి. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి భేటీ ముగిసింది. 2 గంటలకు పైగా కొనసాగిన సమావేశంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ పాల్గొన్నారు. ఉమ్మడి ప్రచారంతో పాటు సీట్ల సర్దుబాటు వ్యవహారంపై చర్చించారు. ఉమ్మడిగా నిర్వహించే సభలకు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్లను కూడా కొంతమందిని ఎంపిక చేసింది ఎన్డీఏ కూటమి. చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి భేటీ ముగిసింది. ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణ లైవ్లో అందిస్తారు. పూర్ణ, ఈ భేటీలో తీసుకున్న కీలకమైన నిర్ణయాలకు సంబంధించిన అప్డేట్స్ చెప్పండి. నరేష్, ప్రధానంగా చూస్తే కనుక టీడీపీ అధినేత చంద్రబాబుతో దాదాపు 2.5 గంటల పైగా ఈ భేటీ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా భేటీ అయితే కొద్దిసేపు క్రితం మొత్తం కూడా ముగిసింది. ఈ భేటీలో అనేక అంశాలు కూడా ప్రధానంగా చర్చకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా సీట్ల సర్దుబాటు వ్యవహారం సంబంధించి ప్రధానంగా ఇక్కడ చర్చించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సీట్ల సర్దుబాటు వ్యవహారం మీద అటు బీజేపీ ఒక టీడీపీ మధ్య కొంత ప్రతిష్టంభన నెలకొంది. వాటి మీద ప్రధానంగా చర్చించారు. ప్రధానంగా అనపర్తి కావచ్చు, తంబలపల్లి కావచ్చు, కడప కావచ్చు, జమ్మలమడుగు ఈ సీట్ల మీద ప్రధానంగా ఇరు పార్టీల మధ్య కొంత ప్రతిష్టంభన అయితే నెలకొంది. వాటి మీద సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తుంది. ఏదైతే ఇక్కడ చర్చించిన అంశాలన్నింటి కూడా బీజేపీ అధిష్టానం ఎవరైతే పురంధేశ్వరి ఉన్నారో సిద్ధార్థనాథ్ సింగ్ ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు ఆ విషయాలన్నింటి కూడా బీజేపీ అధిష్టానం కూడా చెప్పడం కూడా జరిగింది. వాళ్ళ అంగీకారంతోనే నా సర్దుబాటు విషయం మీద ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఇవే కాకుండా అనేక అంశాలు ప్రధానంగా చూస్తే కనుక ప్రచారం ఏ విధంగా వెళ్ళాలి అంటే ఎన్డీఏ కూటమి ఇక నుంచి ప్రచారం మీద ప్రత్యేకమైన దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. ఇక నుంచి కూడా ఉమ్మడి సభలో మొత్తం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఇంకా మరిన్ని నిర్వహించాలని చెప్పి ఈ భేటీలో ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆ సభలో ఎలా ఉండాలి ఏంటి అనే దాని మీద ఒక రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం కూడా ఉమ్మడిగా అంటే బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు కలిసి కూడా కొన్ని సభలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించిన ఒక రూట్ మ్యాప్ కూడా ఒక సిద్ధం చేయాలని చెప్పి కూడా ఈ సమావేశంలో ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. అయితే ఎన్నికలు ఇంకా ఒక 4 రోజుల సమయం ఉంది కాబట్టి కొంత స్టార్ క్యాంపెయిన్స్ కూడా ఇక ఎన్నికల ప్రచారంలో ఉపయోగించాలని చెప్పి కూడా ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ స్టార్ క్యాంపెయిన్స్కి ఎవరెవరు ఉండాలి ఏంటి అనే పేర్లు కూడా మొత్తానికి డిస్కషన్ కూడా చేసినట్టు తెలుస్తుంది. అటు బీజేపీ నుంచి అలాగే టీడీపీ, జనసేన పార్టీ నుంచి ఎవరెవరు స్టార్ క్యాంపెయిన్స్గా ఉండాలి అన్న దాని మీద కూడా ప్రధానంగా చర్చ కూడా జరిగినట్టు తెలుస్తుంది. ఇక ప్రధాన అంశం ఏదైతే మేనిఫెస్టో సంబంధించి కూడా ఉమ్మడిగా అంటే ఇప్పుడు సూపర్ 6 పేరుతో టీడీపీ ఇప్పుడు దాదాపు మహానాడు నుంచి అంటే గత ఏడాది మహానాడు నుంచి కూడా సూపర్ 6తో జనంలోకి అయితే టీడీపీ ఇప్పటికే వెళ్ళిపోయింది. అలాగే ఇంకా కొన్ని బీజేపీ అలాగే జనసేన ఇంకా కొన్ని అంశాలు తీసుకుని మొత్తం కూడా ఉమ్మడి మేనిఫెస్టో ఎన్డీఏ మేనిఫెస్టో ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది ఒకటి రూపొందించడం కూడా జరిగింది. దీన్ని ఎప్పుడు విడుదల చేయాలి ఏంటి అనే దాని మీద కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీన్ని ఎప్పుడు విడుదల చేయాలి, అయితే ఏదైతే మేనిఫెస్టో విడుదలకు ఈ బీజేపీ
బీజేపీ అధిష్టానం నేతలు కూడా వచ్చే అవకాశం కూడా కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని కేంద్రానికి సంబంధించిన అంశాలు కూడా ఇందులో జోడించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఆ అంశాలు ఏదైతే ప్రత్యేక హోదా కావచ్చు, లేకపోతే స్టీల్ ఫ్యాక్టరీ అంశం కావచ్చు, అమరావతికి నిధుల కేటాయింపు అంశాలు కావచ్చు, ఇటువంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే అన్నీ కూడా ఈ మేనిఫెస్టోలో కూడా పొందుపరిచే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. వీటన్నిటికి సంబంధించి బీజేపీ అగ్రనేతలు కూడా వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఈ మేనిఫెస్టోని విడుదల చేసే అవకాశం ఉంది. ఉమ్మడిగా ఒక సభ ఏర్పాటు చేసి అప్పుడు విడుదల చేస్తారా, లేకపోతే ఉమ్మడిగా ముగ్గురు కలిసి అదే టీడీపీ, బీజేపీ, జనసేన ముగ్గురు కలిసి ప్రెస్ మీట్ పెట్టి విడుదల చేయాలనే దాని మీద ఒక నిర్ణయం అయితే త్వరలో కూడా తీసుకోబోతున్నారు. ఇంకోటి ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే రాష్ట్రంలో అంటే పోలీసులు కానీ లేకపోతే కొంతమంది అధికారులు కానీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, దాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా కొంచెం స్పందన అనేది చాలా తక్కువగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో దాని మీద ఇంకా ప్రత్యేకమైన ఫోకస్ కూడా పెట్టాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా ఈరోజు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇప్పటికే ఎవరైతే ఉన్నారో వాటి మీద కొంతమంది ఫిర్యాదు కూడా చేయడం కూడా జరిగింది. కనకమేళ రవీంద్ర కుమార్ లోకేష్ ఫోన్ సాక్షాత్తు దాన్ని ట్యాప్ చేశారని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఎన్నికల కమిషన్ దగ్గర కొన్ని అంశాలు ప్రస్తావించినప్పుడు కూడా ఎక్కడా కూడా స్పందన రావట్లేదని చెప్పి ఈ సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చారు. అటు బీజేపీ అధ్యక్షురాలు ఎవరైతే పురంధేశ్వరి ఉన్నారో ఇప్పటికే అనేక సార్లు ఆమె కూడా కంప్లైంట్లు చేయడం కూడా జరిగింది. ఆమె కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళింది. పవన్ కళ్యాణ్ తీసుకెళ్లారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ రోజు అంటే వివిధ సమస్యల మీద రోజు కూడా ఎన్నికల కమిషన్ కలిసి అక్కడ ప్రస్తావించడం కూడా జరుగుతుంది. వీటన్నిటిని కూడా ప్రధానంగా ఇక్కడ చర్చించారు. ఈ అన్నిటి మీద కూడా ఒక సమగ్రమైన చర్చ అయితే ఈసారి ఈ సమావేశంలో జరిగిందని చెప్పుకోవచ్చు. రైట్.